హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఇంటర్ బోర్డు వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన ఇంటర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ మోడల్ పేపర్ చూద్దాం. సో మీకు ఆల్రెడీ తెలుసు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో. మీరు ఫస్ట్ ఇయర్లో చూసారు కదా. మనకు టోటల్గా 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, బి, సి అండ్ డి. సో సెక్షన్ ఏ మీ అందరికీ తెలుసు, దిస్ ఇస్ 1 మార్క్ క్వశ్చన్ సెక్షన్, రైట్. ఇందులో మీకు 9 చాప్టర్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాడు, 1 మార్క్ క్వశ్చన్. సో మనకు కెమిస్ట్రీలో టోటల్ గా 10 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులోంచి ఒక్క చాప్టర్ ని స్కిప్ చేసేసి, దట్ ఈస్ 4th చాప్టర్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ స్కిప్ చేసేసి మిగిలిన 9 చాప్టర్స్ లో నుంచి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాడు అనమాట, 1 మార్క్. ఓకే, సో చూడండి ఇక్కడ ఫస్ట్ 9 క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్. ఓకే, ఫ్రమ్ 9 చాప్టర్స్. ఓకే, ఎక్సెప్ట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, దట్ ఈస్ 4th చాప్టర్. ఓకే, మీకు తెలిసి ఇందులో చాయిస్ ఉండదు, యూ హ్యావ్ టు అటెంప్ట్ ఆల్ ద 9 క్వశ్చన్స్, రైట్. అండ్ చూడండి నాన్న, క్వశ్చన్స్ ఒకసారి చూడండి. అండ్ కమింగ్ టు సెక్షన్ బి నాన్న, దిస్ ఇస్ 2 మార్క్ సెక్షన్. సో మీకు ఇందులో టోటల్ గా 14 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ యూ హ్యావ్ టు అటెంప్ట్ ఆల్ ద 14. మీకు ఇందులో చాయిస్ ఏమీ ఉండదు అండ్ ఈ 14 క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేయాల్సిందే. ఫైన్. సో ఇక్కడ చూడండి, సెక్షన్ బి లో 10th and 11th క్వశ్చన్స్ ఫస్ట్ చాప్టర్, దట్ ఈస్ సొల్యూషన్స్ చాప్టర్ లో నుంచి. సో సొల్యూషన్స్ చాప్టర్ నుంచి మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ 12th and 13th క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్, దట్ ఈస్ సెకండ్ చాప్టర్. ఇందులోంచి కూడా మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, అండ్ కమింగ్ టు 14th క్వశ్చన్, సో ఇది థర్డ్ చాప్టర్ కెమికల్ కైనెటిక్స్ చాప్టర్ నుంచి. నెక్స్ట్ 15th and 16th డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, దట్ ఈస్ 4th చాప్టర్. అండ్ 17th క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, దట్ ఈస్ 5th చాప్టర్. అండ్ 18th క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ హాలో ఆల్కిన్స్ అండ్ హాలో అరిన్స్, దట్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, 19th question is from alcohols, phenols and ethers. 20th question is from aldehydes, ketones and carboxylic acids. And question number 21 is from chapter amines. And 22 and 23 questions are from biomolecules chapter. Okay, last chapter. So ikkada chudandi nana, 2 marks ki highly weighted chapters enti, highly weightage chapters for 2 marks. First chapter enti solutions, indilonchi 2 marks questions adugutadu. And then electrochemistry, ఇందులోంచి కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ దెన్ కమింగ్ టు డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, ఇందులోంచి కూడా మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ లాస్ట్ చాప్టర్ ఇస్ బయోమాలిక్యూల్స్, ఇందులోంచి కూడా మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో టోటల్గా మీకు 4 చాప్టర్స్లో నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతాడు. మీకు టోటల్గా 14 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 2 మార్క్స్. సో ఈ 4 చాప్టర్స్లో నుంచే మీకు 8 క్వశ్చన్స్ అడుగుతాడు, రైట్. అండ్ రిమైనింగ్ 6 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మిగిలిన చాప్టర్స్లో నుంచి అడుగుతాడు అనమాట. అర్థమైందా? సో హైలీ వెయిటెడ్ చాప్టర్స్ ఫర్ 2 మార్క్స్, ఈ 4 చాప్టర్స్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో కమింగ్ టు సెక్షన్ సి నాన్న, ఇది 4 మార్క్స్ సెక్షన్. అండ్ మనకు తెలుసు ఇందులో టోటల్గా 12 క్వశ్చన్స్ ఇస్తారు అండ్ మీరు 8 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. చూడండి, మీరు 8 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సో ఇందులోంచి మీకు 32 మార్క్స్ వస్తాయి టోటల్గా. ఓకే, చూడండి అన్న, 24th క్వశ్చన్ సొల్యూషన్స్ నుంచి, 25th క్వశ్చన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి అండ్ 26th క్వశ్చన్ కెమికల్ కైనెటిక్స్ చాప్టర్ నుంచి. 27th క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అగైన్, అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి మీకు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అండ్ దెన్ 28th క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. అండ్ 29th క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. అండ్ 30th క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ హాలో ఆల్కెన్స్ అండ్ హాలో అరిన్స్. అండ్ 31st క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ ఆల్కహాల్స్, ఫీనాల్స్ అండ్ ఈథర్స్. అండ్ 32 క్వశ్చన్ కూడా ఆల్కహాల్స్, ఫీనాల్స్ అండ్ ఈథర్స్ లోంచే వస్తుంది. సో ఈ చాప్టర్ నుంచి, దట్ ఈస్ ఆల్కహాల్స్, ఫీనాల్స్ అండ్ ఈథర్స్, ఈ చాప్టర్ నుంచి మీకు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 33, ఇది ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ చాప్టర్ లోంచి. ఓకే, సో 34th క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ అమైన్స్ అండ్ క్వశ్చన్ నెంబర్ 35 ఈస్ ఫ్రమ్ బయోమాలిక్యూల్స్. ఓకే, సో టోటల్గా 12 క్వశ్చన్స్ ఉంటాయి, ఇందులోంచి మీరు 8 క్వశ్చన్స్ రాయాలి. సో 4 మార్క్స్కి హైలీ వెయిటేజ్ చాప్టర్స్ ఏంటో చూద్దాం. హైలీ వెయిటేజ్ చాప్టర్స్ ఫర్ 4 మార్క్స్. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ ఈస్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఇందులోంచి మీకు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో నెక్స్ట్ చాప్టర్ ఈస్ ఆల్కహాల్స్, ఫీనాల్స్ అండ్ ఈథర్స్, ఇందులోంచి కూడా 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో మీకు ఈ 2 చాప్టర్స్లో నుంచి 2 to 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్గా 4 క్వశ్చన్స్ యుల్ గెట్ ఫ్రమ్ 2 చాప్టర్స్. ఓకే, టోటల్గా ఇక్కడ మీకు 16 మార్క్స్ ఈ 2 చాప్టర్స్లో నుంచి వచ్చేస్తాయి అనమాట. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మిగిలిన చాప్టర్స్లో నుంచి వస్తాయి అనమాట. ఓకే, నౌ కమింగ్ టు సెక్షన్ డి, ఇది 8 మార్క్స్ సెక్షన్, మీకు అందరికీ తెలుసు. సో ఇందులో మీకు 3 క్వశ్చన్స్ ఇస్తాడు అండ్ యూ హ్యావ్ టు రైట్ ఎనీ 2 క్వశ్చన్స్. 1 క్వశ్చన్ ఈస్ చాయిస్, రైట్. హైలీ వెయిటేజ్ చాప్టర్స్ చూద్దాము. హైలీ వెయిటేజ్ చాప్టర్స్ ఫర్ 8 మార్క్స్. ఓకే,
ఫస్ట్ చాప్టర్ ఈజ్ కెమికల్ కైనెటిక్స్. సో కెమికల్ కైనెటిక్స్లోంచి మీకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, 1 8 మార్క్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ చాప్టర్ ఈజ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో ఇందులోంచి కూడా మీకు 1 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అండ్ థర్డ్ చాప్టర్ ఈజ్ ఫ్రమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, దట్ ఈస్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకే, ఇందులోంచి మీకు 1 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో టోటల్గా మీకు 3 8 మార్క్స్ క్వశ్చన్స్లోంచి ఒకటి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వస్తుంది అండ్ 2 మిగిలిన చాప్టర్స్లో నుంచి వస్తాయి. దట్ ఈస్ కెమికల్ కైనెటిక్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 36. ఈ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ కెమికల్ కైనెటిక్స్ చాప్టర్, రైట్? అండ్ క్వశ్చన్ నెంబర్ 37 ఈజ్ ఫ్రమ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. అండ్ క్వశ్చన్ నెంబర్ 38 ఈజ్ ఫ్రమ్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో ఈ 38th క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చన్. సో మీరు ఆల్రెడీ నేను ఫస్ట్ ఇయర్లో చెప్పాను కదా, మీరు కావాలనుకుంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలోంచి 8 మార్క్ క్వశ్చన్ స్కిప్ చేసేయచ్చు. బట్ యూ షుడ్ బి పర్ఫెక్ట్ విత్ అదర్ 2 చాప్టర్స్. సో మీరు కెమికల్ కైనెటిక్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఈ 2 చాప్టర్స్లో నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ఉంటే యూ క్యాన్ స్కిప్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీని మీరు వదిలేసేయచ్చు. సో నేను దీని మీద మళ్ళీ ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను, రైట్ నాన్న? సో ఇది సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ న్యూ సిలబస్ మోడల్ పేపర్ రిలీజ్డ్ బై ద గవర్నమెంట్, దట్ ఈస్ ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్. Fine, Nana. Bye, students. Thank you for watching the video and see you all in the next video.